మనకున్న అతి ప్రాచీన పురాణ గ్రంథాలలో రామాయణం ఒకటి. ఈ పురాణ గాథలు మానవుడు ఎలా జీవించాలో, ఎలా ఉండకూడదో చెప్పడానికి కల్పించిన కథలు అని చాలామంది అంటారు. అయితే అవి కట్టుకథలు కాదు, నిజమే అంటారు కొందరు. రామాయణం జరిగిందనడానికి మనకున్న ఆధారాలేంటో చూద్దాం. రామాయణంలో సీత లంకలో అశోకవనంలో రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ అశోకవనం ఇంకా శ్రీలంకలో ఉంది. ఇప్పుడు కూడా దీనిని అశోకవనం పేరుతో పిలువబడుతుంది. రామాయణంలో కీలక ఘట్టం రామసేతు. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లి శ్రీలంకలో బంధించగా ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానరసేన సాయంతో శ్రీలంకకు రామసేతును నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అమెరికాకు చెందిన ఓ ఛానల్ రామసేతు వాస్తవంగానే నిర్మించారని స్పష్టం చేసింది. భారత్ శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి. తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్ ప్రాంతం వరకు ఈ వారధిని నిర్మించారు అని పేర్కొంది. వారధి నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు నీటి మీద తేలుతూ ఇసుక శక్తితో దృఢంగా నిలిచాయని చెప్పారు. అయితే అలాంటి రాళ్లు ఎప్పుడో 2009లో సునామీ వచ్చినప్పుడు రామేశ్వరంలో కనిపించాయి. అవి ఇప్పటికీ తేలుతూనే ఉన్నాయి. హనుమంతుడు కాలిముద్రలు ఇంకా లంకలో ఉన్నాయి. లక్ష్మణుణ్ణి కాపాడడానికి హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొస్తాడు. ఆ పర్వతం ఇప్పుడు ద్రోణగిరి పేరుతో హిమాలయాలలో ఉంది. సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుని వెళ్తుంటే జటాయువు అడ్డు వస్తుంది. దాన్ని రావణాసుడు వధిస్తాడు. సీతమ్మ వారి కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువుకు శ్రీరాముడు మెచ్చి మోక్షం కలిగిస్తాడు. అదే లేపాక్షి ఆలయంగా వర్ధిల్లుతుంది. అక్కడ హనుమంతుడి పాదముద్రలు కూడా చూడవచ్చు. హనుమంతుడు లంకను తన తోకకు అంటించిన నిప్పుతో కాలుస్తాడు. శ్రీలంకలోని ఉసంగొండ అనే ప్రదేశంలో మట్టి చుట్టూ ఆ ప్రదేశాలలో పోలిస్తే కొంచెం భిన్నంగా నల్లగా ఉంటుంది. అది హనుమంతుడు కాల్చడం వల్లే జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. రామాయణంలో రావణాసుడు వేడిబావులు త్రవ్వించారని ఉంది. ఆ వేడిబావులను శ్రీలంకలో కన్నయ్య అనే ప్రదేశంలో చూడవచ్చు. సీతమ్మ అగ్ని పరీక్ష చేసిన ప్రదేశం దూరుంపోళ అనే పేరుతో శ్రీలంకలో ఇప్పటికీ ఉంది. ఇలాంటి ఎన్నో ఆధారాలు రామాయణం నిజంగానే జరిగిందనే మాటకు బలం చేకూరుస్తున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.